హలో అండి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ లైనింగ్ కూడా అంతేనండి. ముందు మనం లైనింగ్ ఇలా కట్ చేసేసుకోవాలి. క్రాస్లన్నీ కవర్ చేస్తూ ఒక లైన్ గీసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఇంకో లైన్ గీసుకొని మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో ప్లెయిన్ బ్లౌజు సేమ్ అలాగే కట్ చేసుకుందాం. ఈ కస్టమర్ నన్ను లెంత్ పెంచమన్నారు, ఒక 1/2 ఇంచు. బ్లౌజ్ లెంత్ పెంచాలి చూస్తే ఇక్కడే పెంచేసుకోండి. ఇలా మార్జిన్ గీసేస్తే మనకి రెడీ ఉండిద్ది. ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు కదా, అలా ఒక లైన్ గీసేసుకొని ఫస్ట్ లెంత్, బ్లౌజ్ లెంత్ ఇలా షోల్డర్ కుట్టు దగ్గరికి స్ట్రైట్గా లాగి ఇలా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం షోల్డర్ కుట్లు రెండు ఒక చోటుకు తెచ్చి నెక్ ఎంతవరకు ఉందో చూసుకోండి. ఒక మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని నెక్స్ట్ నడుము ఎంత ఉందో మార్క్ చేసేయండి. చేసేసిన తర్వాత ఒక 1 ఇంచు ఇక్కడ ఫిల్ట్లు పోయడానికి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ నెక్ హైట్ కూడా ఇక్కడే మార్క్ చేసుకోవాలి. నెక్ హైట్ ఇక్కడ ఉంది, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం. నెక్స్ట్ ఆర్మ్ డౌన్, ఒరిజినల్ కుట్టి ఇక్కడికి, ఖర్చు కోసం ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇలా లైన్స్ గీసేయండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా నీట్గా సర్దుకొని టేప్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టి ఇక వేళ్ళతో ఇలా మూవ్ చేస్తూ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. 8.5 ఉందండి బ్లౌజ్కి. 8.5 ఉన్నప్పుడు మన షోల్డరు 5.5 సరిపోయింది. 5.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 1/4తో 6 పెట్టేసుకోండి. ఆర్మ్ డౌన్ 5.5 ఉంది కదండి, 6 పెడదాము. ఎయిట్ ఇంచెస్ పైనే మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది కాబట్టి మనకి ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ అన్న ఉండాలి మినిమం. ఈ బ్లౌజ్కి 5.5 ఉంది, మనం ఒక 1/2 ఇంచ్ పెంచుకుందాం. దాని మూలంగా నష్టం అయితే ఏం లేదండి. మధ్యలో ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసి ఇలా ఆర్మ్ రౌండ్ గీసేసుకోండి. షోల్డర్ విత్ కూడా ఆ బ్లౌజ్ ప్రకారమే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎంత ఉంది, ఇక్కడ 2.5 మీద పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం 2.5 పెట్టేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా అనేది పాయింట్ 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సర్కిల్ అనేది నీట్గా ఉండిద్దండి. నెక్ రౌండ్ ఇలా రౌండ్గా నెక్ గీసుకోండి. ఇక్కడ మనం 1/2 ఇంచు షోల్డర్ కుట్టు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ చూసుకోండి. ఎంత ఉంది మనకి, అది బ్లౌజ్కి 8.5 ఉంది కదా, సేమ్ 8.5 ఇక్కడ మార్క్ చేసేయాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం.
ఇక్కడ 1 ఇంచ్ మనం కట్స్ కోసం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి ఇలా హోల్డ్ చేసి మధ్యలో ఇక్కడ కట్ పెట్టేసేయండి. ఇక్కడ మనం కట్స్ పెట్టుకోవాలండి దానికోసం. నెక్స్ట్ హ్యాండ్స్. క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ ఒక మార్క్ వేసేయండి. ఇది లైనింగ్ బ్లౌజే కాబట్టి మనం పైపింగ్ చేయాలండి. నేను ఈ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ 1 ఇంచ్ పెంచమన్నారు, దానికోసం మరో మార్క్. ఇలా 2 మార్క్స్కి ఇలా లైన్ తీసేయండి. తీసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎంత ఉందని చూసుకునే. హ్యాండ్ లూజు ఇక్కడికి ఉంది, హ్యాండ్ లెంత్ ఎక్కడి వరకు ఉందో చూసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలాగే ఆర్మ్ డౌన్ ఇక్కడికి ఉంది ఒరిజినల్ 1/2 ఇంచ్ ఖర్చు. ఆర్మ్ డౌన్ ఇక్కడికి ఉంది కదండి, ఎంత ఉంది మనకి ఇక్కడ 2.5 ఉంది. 8.5 ఆర్మోల్ వచ్చినప్పుడు మనకి ఆర్మ్ డౌన్ అనేది 3.5 వరకు ఉండొచ్చండి. 3.5 అన్న కంపల్సరీ ఉండాలి, కానీ ఇక్కడ 2.5 ఉంది కదా, ఇలాంటప్పుడు మనం మార్పులు చేయొచ్చు, దాని మూలంగా నష్టం అయితే ఏముండదు. కస్టమర్ బాగుంది అని చెప్పినా సరే మనం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ బ్లౌజ్ని వాళ్ళు ఇంకా బాగుందని చెప్పొచ్చు కదా. చెప్తే ఇక్కడ 8.5 ఉంది కదా, ఆర్మ్ రౌండ్ 8.5ని పాయింట్ చేస్తే ఇక్కడ మార్క్ చేసి పెట్టుకోండి. ఇలా గీసేయండి. ఫోర్ పార్ట్స్గా ఉంది కదా హ్యాండ్, ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఒక సైడ్ మాత్రమే మనం హ్యాండ్ లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ కోసం ఈ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లోతు తీసేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి 2.5 ఉంది, విడ్త్ వచ్చేసి 1/2 తక్కువ 7, ఇటు సైడ్ ఏమో 2 ఇంచెస్ ఉంది. 2.5 ఉంది కాబట్టి 3 పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1/2 తక్కువ 7 ఉంది కదండి, 1/2 ఇంచ్ ఏమో ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ యాడ్ చేయడానికి ఖర్చు, 2 ఇంచెస్ ఏమో మెయిన్ ఖర్చు. ఇటు సైడ్ 2 ఇంచెస్ హైట్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 2.5 ఇలా క్రాస్గా లైన్ తీసేసుకొని కట్ చేసుకోండి. కొంచెం ఒక చిన్న కట్ చేసి ఇటు ఫ్రంట్ సైడ్ అని గుర్తు కోసం ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ మనం క్రాస్ కటింగ్ కదా, ఇలా బ్యాక్ తీసొచ్చి ఇలా క్రాస్గా వేసేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఇలా క్రాస్గా వస్తే ఇది ఫుల్ క్రాస్ అండి. ఇలా క్రాస్గా పెట్టుకుని
బ్యాక్ ఎంతవరకు ఉందో చూసుకొని ఒక లైన్ గీసేయండి. ఇటు కూడా సేమ్. తర్వాత ఫ్రంట్ నెక్ ఇక్కడ ఆర్మ్ డౌన్ షోల్డర్ పాయింట్ ఉంది కదండి, ఈ కుట్టు మనం కుట్టేసే దగ్గర పెట్టుకుని 1/2 ఇంచ్ అటు పెట్టుకుని ఇలా నెక్ సర్కిల్గా ఎక్కడ వరకు ఉందో సర్దుకుని ఇలా నీట్గా ఈ లైన్ మీదకి ఇలా క్రాస్గా తిప్పుకుంటూ వచ్చి నెక్ ఎంత ఉందో పెట్టుకుని ఇలా గీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం గీసుకొని ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ యాడ్ చేసే దగ్గర కూడా ఒక మార్క్ ఇప్పుడే యాడ్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ మనం ఫిల్టర్ చేయాలి కదా, దీనికోసము ఈ క్రాస్ బెల్ట్ యాడ్ చేయడానికి 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఇందాక మనము ఈ ఆర్మ్ డౌన్ పెంచుకున్నాం కదండి, ఆది బ్లౌజ్ మీద చూసాను, గుర్తుంది కదా. బ్లౌజ్కి ఇక్కడ వరకు ఉంది ఆర్మ్ డౌన్. మనము దాని ప్రకారమే చూసుకుందాం. దాని ప్రకారమే బ్యాక్ కుట్టి ఇక్కడికి ఉంది కదా, బ్లౌజ్కి ఏమో ఇక్కడికి ఉంది. ఇది 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుని ఫ్రంట్ లెంత్ ఇక్కడికి ఉంది. 1/2 ఇంచ్ ఖర్చు కోసం, 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మనం లెంత్ పెంచుకున్నాం కదండి, ఆ లెంత్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుని ఇదంతా ఎంత ఉందో ఇక్కడ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇలా మార్క్ చేసేయండి. యాడ్ చేసి ఇలా బ్యాక్ తీసేసి ఈ హైట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ సరిపోద్దండి మనకి. 8 ఇంచెస్ 8 నెంబర్ మీద ఆర్మ్ రౌండ్ వచ్చినప్పుడు మనకి లెంత్ అనేది 11.5 అంతవరకు సరిపోయిద్దండి, ఇంకా అంతకన్నా అక్కర్లేదు. కొంచెం హైట్లో అయితే 11.5 అలా పెట్టుకోవచ్చు. 9 వచ్చిందంటే మనకి ఆర్మ్ రౌండ్ 11.5, 9.5, 10 వచ్చేస్తే 12 అలా పెట్టుకోవచ్చు అండి, దాని సైజుని బట్టి పెట్టుకోవాలి. ఈ ఫిల్ట్ ఏమో 1/4 సరిపోద్ది సైజుకి. మూడు లైన్స్ తీసేసుకొని ఇక్కడ 1/4 సరిపోద్దండి. ఏ సైజు వాళ్ళకైనా, చిన్న సైజు వాళ్ళకైతే 3.5 సరిపోద్ది. కొంచెం పెద్ద సైజు వరకు 4 అంతవరకు చాలండి, ఇంకా అంతకన్నా అక్కర్లేదు. ఇది వచ్చి 1.5 గీసేసుకొని ఇలా ఈ లైన్స్ అన్నిటిని కలిపేసుకోండి. సారీ ఆ బ్లౌజ్తో ఈ విత్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ వరకు ఉందా, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి పెట్టుకుని ఇటు సైడ్ ఎక్కడి వరకు ఉందో చూసుకుందాం. ఇక్కడికి ఉంది మార్క్ పెట్టేసి ఈ 2 లైన్ని ఇలా కలిపేయాలి. కలుపుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ అన్నీ తీసుకున్న తర్వాత ఒరిజినల్ తీసుకోండి. ఒరిజినల్ తీసుకుని ముందు హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందా లేదా చూసుకోండి. చూసి ఆ బార్డర్ వస్తే మాత్రం
మనకి బోర్డర్ ఎలా వచ్చిందో చూసి ఆ బోర్డర్ దగ్గర హ్యాండ్స్ తీసేయాలి ఫస్ట్. ఇక్కడ మనకి అతుకులు పడతాయి కదండి, ఇక్కడ వరకు అయినా మనం ఇక్కడికి జాయింట్ అయ్యాలి ఇంటికి, అందుకని ఇక్కడ స్ట్రైట్గా తీసేయండి. ఇలా స్ట్రైట్గా తీస్తే ఇక్కడ మనం ఈ కట్ అయిన పీస్ ఇక్కడ మనం అతుకుగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఇక్కడ డిజైన్ నేను శారీలో పీస్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేశానండి, శారీ పెద్దగానే ఉందని. మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ చిన్నది వచ్చింది, అందుకని శారీలో పీస్ కొంచెం కట్ చేశాను. అది తీసేసి ప్లెయిన్ క్లాత్ మాత్రమే బ్యాక్కి వేసుకోవాలి మనం. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాని పెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ మనము దీనికి 2.5 మీద ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ 2.5 మీద ఒక పాయింట్ ఉండేట్టుగానే క్లాత్ ఇలా మన నెక్ అడ్జస్ట్ చేసుకుని తర్వాత మనం ఒరిజినల్ కట్ చేసుకోవాలండి. ఇది మనం అటు పెట్టి కట్ చేస్తామంటే మనకి షోల్డర్ ఎక్కువైపోయింది, లైనింగ్కి ఒరిజినల్కి సెట్ అవ్వదు. ఇది మాత్రం చూసుకుని కట్ చేసుకోవాలి. లైనింగ్కి ఎంత పెట్టామో ఒరిజినల్ కూడా సేమ్ అలాగే పెట్టుకుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదా, ఇలా మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడుందో చూసుకోండి. ఫ్రంట్కి ఈ డిజైన్ అనేది ఫ్రంట్కి రాకూడదండి, బ్యాక్ లేదు కదా, అలా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ తీసేసుకోవచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవడమేనండి. నెక్స్ట్ దీంట్లోనే లైనింగ్ డిజైన్ చూస్తూ కొన్ని కట్ చేసుకోవడమేనండి, ఇదేం పెద్ద కష్టం కాదు. అంతేనండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్. ఇవి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోకి పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ అండి.